మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆశించిన విషయాలలో విజయం చేకూరుతుంది. ఎదురు చూస్తున్న వాటిల్లో మంచి ఫలితాలు, ఆర్థిక విషయాలు కానీ కుటుంబ సంబంధమైన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కలుస్తారు. అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చులైనా అవి మీరు ఇష్టంగా చేసుకునే ఖర్చులే అవుతాయి కనుక మీరు పెద్దగా దాని గురించి ఇదవ్వరు. కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆకస్మికంగా ధనలాభం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ బాధ్యతలతో కూడినప్పటికీ కూడా గౌరవం, కొత్త రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ మీకు దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే వృత్తిపరంగా దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు అనేవి లభ్యమవడం, ముఖ్యంగా విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలలో కొంత ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద అధిక దృష్టి కేటాయిస్తారు. అలాగే పుణ్యబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంతృప్తికరమైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి చేసినా కూడా ఏదో రకమైన డిస్ట్రాక్షన్స్ వల్ల పని ముందుకెళ్ళడంలో ఏదైనా చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినా కూడా మీ యొక్క దీక్షతో దాన్ని ఎలాగన్నా ఇది చేసి ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి కొంత ఆరోగ్య సంబంధంగా, మానసిక సంబంధంగా కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ శాతం మానసిక అలజడిగా ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అధికంగా శ్రమ పడడం వల్ల ఇంతకు ముందు రోజుల్లో దానివల్ల కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం. ఇంట్లో వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు ఏదన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కనుక వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ఘర్షణలకు దూరంగా ఉండవలసిన అవసరం అయితే కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రదేశాల నుండి వ్యక్తులతో మంచి అనుకూలతలు, వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ అనవసరమైన వ్యయాలకి చాలా వరకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. భాగస్వామితో కలిసి, అంటే జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టిని కేటాయించాలి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయంలో శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. రావలసిన ధనాన్ని సమయానికి అందుకుంటారు. అలాగే నూతన వ్యక్తులని కలవడం, కొత్త వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. పట్టుదలతో అనుకున్న పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో మనసు కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లోనూ అనవసరమైన ఆందోళనలు, అనవసరమైన ఆలోచనలు కొంత అధికంగా ఉన్నా మీరు మీ యొక్క శక్తితో వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో సృజనాత్మకత మీకు ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పడిన కష్టానికి తగిన ప్రతిఫలంలో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో అధికంగా ఆలోచనలు చేస్తారు కనుక ముందుగా మీ ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ తీసుకుంటూ అనవసర ఆలోచనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించగలరు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి తల్లి ఇద్దరి ఆరోగ్యాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు ఉన్నాయి కనుక కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి
అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేయడానికి అధిక కృషితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది. విజయం సాధించడానికి అన్ని విధాలుగా కూడా మీ ఎఫర్ట్స్ అన్ని చూపించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణం కొంతవరకు అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన కొత్త పెట్టుబడుల కొరకు కానీ, లేకపోతే మీరు ఏదైనా వాహనానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మాటల వల్ల ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, అంటే జీవిత భాగస్వామి యొక్క తల్లిదండ్రులతో కానీ, వారి కుటుంబ సభ్యులతో కానీ, వారి ఏదైనా సహాయ సహకారాలు మీ దగ్గర నుంచి ఆశించినా, లేకపోతే మీరు వాళ్ళతో ఏదైనా మాట్లాడే సందర్భంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతూ ఇతరులని నొప్పించకుండా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతోంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామితో అపార్థాలకి దూరంగా ఉండడం అనేది మంచిది. ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంది. మాటల వల్ల అపార్థాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మొట్టమొదటిగా. అంతేకాకుండా పౌరుషం పెరుగుతుంది. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే వాటిల్లో అనవసరమైన వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబానికి సంబంధించిన ఏదైనా కొత్త విషయాలు, అంటే ఏదైనా కుటుంబ సంబంధమైన అకేషన్స్ లాంటివి ఏదైనా ఉన్నా అలాంటి సందర్భంలో కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు కానీ, అలాగే జాయింట్ వెంచర్స్లో కానీ తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యులైన కుటుంబ సభ్యుల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయంలో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆకస్మికమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అలాగే మానసిక ఘర్షణ మొదలైన వాటికి అవకాశం ఉంది. ధనాన్ని అప్పు చేసైనా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి అనవసర వ్యయాలని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, నిరోధించడానికి మీరు ప్రయత్నాలు లాంటివి ఒకటి చేయాలి. అలాగే సంతాన వర్గంతో కానీ, లేకపోతే ఆత్మీయులతో కానీ ఘర్షణ రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే పరిస్థితులు మాత్రం ముందుగా చేయాలి. అంటే మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నిద్రలేమి, ఆకస్మిక ప్రయాణాలు, అనవసర ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది.